58,000 కోట్లతో అమెజాన్ తరణం. తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఏఐ సాఫ్ట్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవలో బలోపేతానికి కృషి స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించింది. గతంలోనే అయితే నాకు తెలిసి త్వరలో హైదరాబాద్‌కి అమెజాన్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అప్పుడే రాబోతున్నాయి, పెట్టుబడులు పెడుతున్నారు అమెజాన్ వాళ్ళు అది ఇది అన్నారంటే అవన్నీ అబద్ధాలా? మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో వీళ్ళొచ్చి ఇప్పుడు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసని ఈనాడు పేపర్‌లో వార్త కనపడుతుంది. మరి ఎవరు అంటే ఏ టైంలో ఎప్పుడు అబద్ధాలు ఎలా చెప్తున్నారో కూడా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. భారీ పెట్టుబడి సాధించింది. రాష్ట్రంలో 58,000 కోట్లు అంటే 7 బిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడీబీడబ్ల్యూఎస్ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడబ్ల్యూబీఎస్ భారీ స్థాయిలో క్లౌడ్ సెంటర్ విస్తరణ కోసం ప్రభుత్వంతో వ్యూహాత్మకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో రాష్ట్ర ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వసతుల మైలురాయిని సొంతం చేసుకుందని 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం అత్యంత కీలకంగా మారుతుందని సర్కారు భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంటే గతంలో విడుదల చేసినటువంటి ప్రకటనలన్నీ కూడా అబద్ధాలేనా? అంటే ఎంతమంది ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ వస్తారు? గతంలోనిది అమెజాన్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారని చెప్పేసి భారీ ఎత్తున సోషల్ మీడియాలో గప్పాలు కొట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇదేంటి?